హలో నేను విశ్వేశ్వరరావు. విశాఖలో 2 ఐపీఎల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. రాబోయేటువంటి సీజన్లో జరిగేటువంటి ఐపీఎల్ మ్యాచ్ల్లో విశాఖలో ఉండేటువంటి ఇంటర్నేషనల్ స్టేడియం రెడీ కాబోతుంది. కారణం ఏంటంటే అంతర్జాతీయ గుర్తింపు రావాలంటే ఆంధ్రప్రదేశ్కి ఖచ్చితంగా అక్కడ స్పోర్ట్స్ గేమ్స్ జరగాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అందుకే ఐపీఎల్ని విశాఖలో నిర్వహించడానికి ఈసారి 2 మ్యాచెస్ని అక్కడ నిర్వహించడానికి కూడా సిద్ధమవుతున్నారు. మరి ఐపీఎల్ వచ్చినందువల్లనే విశాఖకి ఎకోసిస్టమ్ మారిపోతుందా, లేదంటే విశాఖకి హైప్ వస్తుందా అంటే కేవలం ఆ మ్యాచ్ల వల్లనే కాదు. విశాఖకి ఆల్రెడీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇంతకు ముందు కూడా విశాఖ క్రికెట్ స్టేడియంలో ఇంటర్నేషనల్ గేమ్ ఆడారు, 1 డే మ్యాచ్లు కూడా ఆడారు, కాదంటలేదు. కానీ ఐపీఎల్ మ్యాచ్లు ఈసారి 2 ఐపీఎల్ మ్యాచ్లు ఆడటానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్న కారణంగా అక్కడ యాక్చువల్గా అమిత్ షా కుమారుడు ఈ ఐపీఎల్కి సంబంధించినటువంటి ప్రమేయం ఉంటుంది కాబట్టి అంతర్జాతీయ క్రికెట్కి సంబంధించి లేదా జాతీయ క్రికెట్కి సంబంధించి ఎంతో కొంత అమిత్ షా కుమారుడు యొక్క ప్రమేయం ఉంటుంది కాబట్టి వైజాగ్లో ఎక్కువ గేమ్స్ ఆడించగలిగితే కనుక అక్కడ కాన్సన్ట్రేషన్ వైజాగ్ మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే వీళ్ళంత వరకు ఏ కార్యక్రమం అయినా సరే ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడానికి చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించారు. ఎందుకు నిర్వహించారు? మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. ఆంధ్రప్రదేశ్ యోగాకి సంబంధించినటువంటి ప్రమోషన్ ఏ విధంగా చేస్తుంది అనేది ఒక ఎత్తు అయితే, మొత్తం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు ఈ యోగా దినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ని కేంద్రంగా చేసుకోవడం అనేది అదొక ఈవెంట్. దాని కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు ఎంచుకుంది భారత ప్రభుత్వం, ఇవన్నీ కూడా ఆ రోజున చర్చకు వచ్చాయి. అలానే ఇప్పుడు ఐపీఎల్ లేదంటే ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి గేమ్స్ కానీ లేదా అంతర్జాతీయ ఉన్నటువంటి గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ జరుగుతూ ఉంటే కనుక ఆ ప్రాంతానికి లేదంటే ఆయా రాష్ట్రాలకి ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. బహుశా అందుకే ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా చంద్రబాబు గారు ఉపయోగించుకుంటాం. దాంట్లో భాగంగానే విశాఖలో ఐపీఎల్ మ్యాచ్లు ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చూచాయిగా తెలుస్తుంది. అఫీషియల్గా ఇంకా అనౌన్స్ కాలేదు. బహుశా 2 మ్యాచ్లు ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి క్రికెట్ ఫ్యాన్స్కి ఇది ఒక రకమైనటువంటి పండుగ అని చెప్పాలి. చూడండి, ఏసీఏ విడిసిఏ స్టేడియంలో అంటే విశాఖ స్టేడియంలో 2 మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ వేదికను హోమ్ గ్రౌండ్గా ఉపయోగించుకుంది, అది అందరికీ తెలిసిందే. ఈ వేదిక డీసీకి బాగా కలిసి వచ్చేది. ఈ ఏడాది కూడా మ్యాచ్ల నిర్వహణకు సిద్ధమైంది డీసీ అని చెప్పి తెలుస్తుంది. ఈ విషయం పైన ఆంధ్ర క్రికెట్ సంఘాన్ని సంప్రదించగా అది డీసీ ఆసక్తి కనబరిచినట్టు తెలుస్తుంది. సో కాబట్టి ఐపీఎల్కి ఈసారి విశాఖ మరోసారి కేంద్రం కాబోతుంది అనేది క్రికెట్ అభిమానుల్లో సందడి నెలకొంది. మరి ఎలా నిర్వహిస్తారు ఈసారి అనేది చూడాలి. థ్యాంక్ యూ.